దేవరా, వార్ 2 చిత్రాల తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్ర షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. గత ఏడాది 3 షెడ్యూల్స్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది రీసెంట్గానే ఒక షెడ్యూల్ని ఆరంభించింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్పై భారీ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నాన్ స్టాప్గా షూటింగ్ జరుగుతూ ఉండటం వల్ల ప్రస్తుతం వాతావరణం సహకరించకపోవడంతో ఎన్టీఆర్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. డాక్టర్లు ఎన్టీఆర్ని కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో డ్రాగన్ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే షూటింగ్ మొదలవుతుందని ప్రశాంత్ నీల్ అన్నాడట. మరోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని, ఎన్టీఆర్ గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తుండటం వల్లే అస్వస్థతకు గురయ్యాడని, ప్రస్తుతం భయపడాల్సిన అవసరమే లేదని, కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత ఆయన యథావిధిగా షూటింగ్లో పాల్గొంటాడని అంటున్నారు ఎన్టీఆర్ టీం. అందుకే ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఎన్టీఆర్ గార్డెన్స్కి రాలేకపోయాడు. ఆ రోజు కేవలం కళ్యాణ్ రామ్ మాత్రమే పాల్గొన్నాడు. అంతేకాకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆయన కొన్ని సినిమాలు ఓటీటీలో చూస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన దండోరా మూవీని చూసి ట్విట్టర్లో ఆ చిత్రం గురించి గొప్పగా మాట్లాడాడు అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. ఇక డ్రాగన్ సినిమా విశేషాలకు వస్తే అన్నీ అనుకున్నట్టు జరిగి ఉండుంటే ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ ప్రశాంత్ నీల్ సంగతి తెలిసిందేగా, ఈయన రాజమౌళి కంటే పెద్ద జక్కన. తన విజన్కి తగ్గ షార్ట్ డెలివరీ అయ్యేంత వరకు రీషూటింగ్ చేస్తూనే ఉంటాడు. అలా ఇప్పటి వరకు ఆయన షూట్ చేసిన అత్యధిక సన్నివేశాలను మరోసారి రీషూట్ చేయాల్సి వచ్చిందట. అలా చెక్కిన తర్వాత ఈ చిత్రం కేవలం 20% మాత్రమే పూర్తయింది. మధ్యలో లాంగ్ గ్యాప్ తీసుకొని స్క్రిప్ట్లో భారీ మార్పులు కూడా చేశాడట. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. అదేవిధంగా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్లో ఒకరైన అనిల్ కపూర్ని ఎంచుకున్నారట.